తల్లికి జయ బలిహరమ్మ తల్లికి జయ బలిహరమ్మ తల్లికి నమస్కారం చేసుకోవడం అందరూ కూడా చక్కగా జాతర మహోత్సవాలలో 9వ రోజు బలిహరణ కార్యక్రమంలో చివరి బలిహరణ అమ్మవారికి సమర్పణ చేయడం జరుగుతోంది. చక్కగా మన బలిహరమ్మ అమ్మవారి ప్రతిరూపం ఇక్కడ ఉంది. ఆ అమ్మవారికి ఈరోజు కుశలాన్నము అంటే పులగం అంటూ ఉంటాం మనం. ఆ పులగాన్ని అమ్మవారికి బలిహరణగా సమర్పణ చేయడం జరుగుతోంది. ఈ బలిహరణ అమ్మవారికి సమర్పణ చేయడం వల్ల చక్కనైనటువంటి ప్రాంత ప్రజలందరి యొక్క పరస్పర మైత్రీ భావన కలుగుతుంది. ఈర్ష్యా భావాలు తగ్గి చక్కగా మనందరూ కూడా కలిసిమెలిసి ఉండేలాగా అమ్మవారు అనుగ్రహించి మన వృత్తి వ్యాపార వ్యవహారాదులన్నీ కూడా దినదిన వృద్ధి చెందేలాగా అమ్మవారు అనుగ్రహిస్తారు. బలిహరణగా చేస్తున్నారు పరిమళ గ్రామ వాస్తవ్యులు శ్రీ వేదాగమ పండితులు బాదంపూడి పనిశర్మ గారి ఆధ్వర్యంలో చక్కగా 9 రోజుల పాటు దేదీప్యమానంగా ఈ యొక్క చక్కరైనటువంటి జాతర కుంభాభిషేక మహోత్సవాల అంగరంగ త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. బలిశలమ్మ ఆలయంలో
జరిగేటువంటి కుంభాభిషేక జాతర మహోత్సవాలలో భాగంగా ఈరోజు 9వ రోజు ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నాం. ఉదయకాలంలో గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ఆరాధన, యజ్ఞ కార్యక్రమాలు, దాని తర్వాత శివాభిషేకము కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని చండీ హవన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని పుణ్యనమ్మతో ఉదయకాల కార్యక్రమాలకి పరిసమాప్తం చేసుకుని మధ్యాహ్న కృత్యంగా యాగశాలలో హోమ కార్యక్రమాలు, కళాహోమాలు, అలాగే శాలాంగ దేవతా హోమాలు, రుద్రహోమము ఇత్యాది విశేషమైనటువంటి నవగ్రహ నక్షత్ర హోమాదులు, శ్రీసూక్త ఇత్యాది హోమాలను పూర్తి చేసుకుని పూర్ణాహార పూర్తి చేసుకుని అమ్మవారిని జ్యోతి ఊరేగింపుగా సుమారుగా 25 నుంచి 50,000 మంది మహిళలు పాల్గొన్నారు ఈరోజు జ్యోతి ఊరేగింపు కార్యక్రమంలో. దాని తరువాత అమ్మవారికి ఈరోజు ముద్గాన్న బలిహరణము, పెసరపప్పు అన్నాన్ని బలిహరణగా సమర్పణ చేశారు. చక్కగా ఈరోజు బలిహరణ సమర్పణ చేసి స్వామివారికి చక్కగా అమ్మవారికి బలిహరణ విశేషమైనటువంటి కూష్మాండ హారతులు ఇత్యాది విశేషాలన్నీ కూడా చక్కగా సమర్పణ చేసి అమ్మవారికి కృషరాన్న బలిహరణము అనేటువంటి బలిహరణాన్ని సమర్పణ చేసి అమ్మవారికి కూష్మాండ హారతులు సమర్పణ చేశారు. అంగరంగ వైభవంగా ఈ 9 రోజులు కూడా యజ్ఞ కార్యక్రమాలు నిర్వర్తించుకుని మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క విశేషాలతోటి ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజబాబు గారి యొక్క నేతృత్వంలో వేదాగమ పండితుల యొక్క అనేక సుదూరాల నుంచి వచ్చినటువంటి వేదాగమ పండితుల యొక్క విశేష పట్టిమతోటి అంగరంగ వైభవంగా ఈ యొక్క 10 రోజులు కూడా ఎంతో విశేషంగా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం చక్కగా దేదీప్యమానంగా జరిగింది. రేపు ఉదయం 9 గంటలకల్లా ఈ యొక్క యజ్ఞస్థలంలో కార్యక్రమాలు ఆరంభం చేసుకుని మహాపూర్ణాహుతి సమర్పణ చేసి అమ్మవారి యొక్క శిఖరానికి కుంభాభిషేక సమర్పణ జరుగుతుంది. కుంభాభిషేక సమర్పణ చేసి శిఖరం నుంచి బుర్లు వేసి అమ్మవారిని సంతృప్తి చేసి కుంభాన్ని వేసి అమ్మవారికి వేదోక్తమైనటువంటి కుంభ నివేదన చేసి చక్కగా అమ్మవారి దివ్య దర్శనం ఇస్తారు. ఎల్లుండ ఆదివారం నాడు ఎవరికి వారు తమ ఇళ్ల దగ్గర చక్కగా చక్కనైనటువంటి నివేదనలు అమ్మవారికి సమర్పణ చేసుకోవచ్చు. ఈ రకంగా ఎంతో అద్భుతంగా అమ్మవారికి దివ్యమైనటువంటి శక్తిని ఆపాదింపచేసి అమృతమైనటువంటి మూర్తి దివ్యమైనటువంటి కళ్ళతో ప్రకాశిస్తూ మన అమ్మవారు బలిసలమ్మ అమ్మవారు సమస్తమైనటువంటి భక్తజనాభుని కూడా సుఖ సంతోష భోగభాగ్యాలు కలగాలని ఆశీర్వదిస్తూ ఉంది. కాబట్టి సమస్తమైనటువంటి భక్తులు కూడా రేపు ఎల్లుండ ఇంకా విశేషమైనటువంటి 27వ తారీఖుని మహా అన్నదానం, అలాగే కుంభ నివేదన, విశేషంగా రేపు మధ్యాహ్నం పట్టణ ఊరేగింపు. రేపు మధ్యాహ్న కాలంలో ఎంతో అద్భుతంగా ఈ చరిత్రలో కొని విని ఎరగని రీతిలో ప్రతి కార్యక్రమం ఇక్కడ మనకి అద్భుతంగా జరుగుతోంది. రేపు మధ్యాహ్నం కూడా పట్టణ ఊరేగింపు చాలా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి సమస్తమైనటువంటి భక్తి జనాభుడికి కూడా ఈ విశేషాలలో పాల్గొని తరిస్తారని కోరుచున్నాను. జై బలిసలమ్మ, జై జై బలిసలమ్మ.